ప్రతి నెలలో అమావాస్య తర్వాత పూజ గదిని పూజ సామాగ్రిని శుభ్రం చేసుకోవడం నాకు బాగా అలవాటండి. అలానే ఈసారి కూడా ఆషాఢంలో వచ్చిన అమావాస్య తర్వాత నేను పూజ గదిని అయితే శుభ్రం చేసుకుందామని చెప్పి పూజ గదిని అండ్ అలాగే పూజ సామాన్లని అన్నీ శుభ్రం చేసుకోవాలని పూజ సామాన్లు అన్నింటిని కూడా ఫస్ట్ తీసి బయట పెట్టుకున్నాను. అంటే ఇతర వస్తువుల్ని, వెండి వస్తువుల్ని, అలానే రాగి వస్తువుల్ని నేను ఏమేమైతే పూజలోని నిత్యం ఉపయోగిస్తానో వాటిని అన్నింటినీ కూడా తీసి బయట పెట్టుకున్నాను. వీటిని అన్నింటిలో కూడా ఫస్ట్ శుభ్రం చేసుకుని తర్వాత పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకొని కొత్తవి బ్లౌజ్ పీసెస్ అన్నీ కూడా వేసుకొని నీట్గా పెట్టుకుంటే శ్రావణ మాసం నెల రోజులకి కూడా నాకు పూజకి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మొత్తం పూజ సామాగ్రిని అన్నింటిని కూడా బయట తీసేసాను. అలానే ఈ సంవత్సరం శ్రావణ మాసం స్టార్ట్ అవ్వడమే మనకి సోమవారం స్టార్ట్ అయింది. వెంటనే మంగళవారం మంగళగౌరి పూజ కూడా వచ్చిందనమాట. అండ్ నేను ప్రతి ఏడాది కూడా వరలక్ష్మి వ్రతం చెయ్యకముందే మంగళగౌరీ దేవి పూజనైతే చేసుకుంటాను. మా ఇంటి వెలుపు గౌరీదేవి అమ్మవారు అనమాట. సో అందుకే మంగళగౌరికి పూజ చేసిన తర్వాత లక్ష్మీదేవికి నేను వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేసుకుంటాను. సో అందుకే ముందు వారం అంటే ఫస్ట్ వారమే చేసేద్దాం. ఎందుకంటే తర్వాత మా ఫ్యామిలీలో కొన్ని ఫంక్షన్స్కి వెళ్ళాల్సి ఉంది. అంటే బాగా క్లోజ్ రిలేటివ్స్ అండ్ అలాగే అమ్మ వాళ్ళ ఫ్యామిలీస్లో కూడా కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా అటెండ్ అవ్వాలంటే ఫస్ట్ ఇంట్లో పని అలానే పూజ చేసుకోవాల్సినవన్నీ క్లియర్ చేసుకుంటే మనం హ్యాపీగా వెళ్ళి రావచ్చు అని చెప్పేసి ఫస్ట్ వారమే నేను మంగళగౌరి పూజ చేసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యి మొదటిగా అయితే ఇల్లునంతటిని కూడా శుభ్రం చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. అయితే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి పూజ సామాగ్రి అంతటిని కూడా బయట పెట్టుకున్నాను అనమాట. అయితే కొంచెం బిజీగా ఉండడం వల్ల అంటే నా బిజినెస్ వర్క్ మీద కూడా కొంచెం నేను బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అనేవి చాలా లేట్గా పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అలానే నేను చాలా వ్లాగ్స్ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ నేను ఏ పని చేసినా వీడియోస్ అవి తీసుకుంటే నాకు అరగంటలో అవ్వాల్సిన పని గంట టైం పడుతుంది. సో అరగంట నాకు సేవ్ అయితేనే బాగుంటుందని చెప్పేసి ఏది కూడా నేను వీడియోస్ అనేవి షూట్ చేయకుండా నార్మల్గా నా పని నేను చేసుకుని వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఇంత బిజీగా ఉన్న టైంలోని పూజ సామాన్లు క్లీన్ చేయాలంటే కూడా చాలా టైం పడుతుందని చెప్పేసి రాయల్ అరోరా ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి నేను 2 లిక్విడ్స్ అయితే తెప్పించుకున్నానండి. ఒకటి సిల్వర్ క్లీనింగ్ లిక్విడ్ తెప్పించుకున్నాను, ఇంకోటి వచ్చేసి బ్రాస్ అండ్ కాపర్ క్లీనింగ్ లిక్విడ్ని అయితే తెప్పించుకున్నాను. సో ఈ రెండు కూడా నాకు చాలా తొందరగా పని అయిపోవడానికి చాలా బాగా హెల్ప్ చేశాయి. నాకు బ్రాస్ క్లీనింగ్ లిక్విడ్ కంటే కూడా సిల్వర్ క్లీనింగ్ లిక్విడ్ అయితే చాలా బాగా నచ్చిందండి. చాలా క్విక్గా చాలా తెల్లగా అయిపోయి చేతులు కూడా ఎలా మండిపోవడం కానీ ఎలా ఏమైనా కొంచెం ఇరిటేషన్లా రావడం కానీ అస్సలు అలా అయితే జరగలేదు. సో చాలా ఫాస్ట్గా నాకు క్విక్గా క్లీన్ అయిపోయి చాలా తెల్లగా వచ్చాయి. ఎంత నల్లగా పట్టేసిన వెండి సామాన్లు అయినా సరే చాలా తెల్లగా అయిపోయాయి అనమాట. సో అది మీకు కావాలనుకుంటే కనుక వాళ్ళ నెంబర్ని డిస్ప్లే మీద అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఇస్తాను. మీరు కావాలనుకుంటే చెక్ చేసుకొని తెప్పించుకోవాలనుకుంటే తెప్పించుకోండి. ఫస్ట్ అయితే ఒక బాటిల్ని తెప్పించుకోండి. మీకు నచ్చింది అంటే కంటిన్యూ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో నా వరకు నాకైతే మాత్రం 2 బాటిల్స్ కూడా చాలా బాగా నచ్చినాయి. బ్రాస్ది ఏంటంటే మనము తోమేసి ఒక పక్కన పెట్టేస్తే మళ్ళీ కొంచెం కాపర్ అనేది కొంచెం నల్లగా అయిపోయినట్టు అయిపోతుంది. సో అలా కాకుండా వెంటనే కడిగేసుకొని వెంటనే తోమేసి కడిగేస్తుంటే మాత్రము చాలా నీట్గా ఉంటాయి. కడిగిన వెంటనే కంటే కూడా ఒక 2 రోజులు పోయిన తర్వాత ఇంకా షైన్ అనేది బాగా పెరుగుతుంది అనమాట. సో అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. సో మీకు కూడా కావాలనుకుంటే తెప్పించుకోండి. సో ఇలా నేను మొత్తం బ్రాస్ అండ్ పూజ సామాగ్రి మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాను. సిల్వర్వి అండ్ రాగివి అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకొని తుడిచేసుకొని ఆరబెట్టేసుకున్నాను అనమాట. సో ఆరబెట్టేసిన తర్వాత ఈ లోపు ఇంకా దేవుడిది పూజా మందిరం మొత్తం కూడా క్లీన్ చేస్తాను. చెప్పాను కదా ప్రతిదీ కూడా వ్లాగ్ చేయడానికి అవ్వక టైం సరిపోక ఒక పక్క నేను వాట్సాప్లోని మెసేజెస్కి రిప్లైస్ ఇస్తూ కాల్స్ మాట్లాడుతూ ఇంకో పక్కన వర్క్ చేసుకున్నాను. సో దానివల్ల నేను ఎటువంటి వీడియోస్ కూడా షూట్ చేయడానికి అవ్వలేదు. సో అలా ఇక్కడ నేను దేవుడి పటాలు అన్నీ కూడా క్లీన్ చేసి గంధం ఇంకా కుంకుమ బొట్లు అన్నీ కూడా పెట్టి దేవుడి గదిలోని మొత్తం క్లాత్స్ ఓల్డ్ అన్నీ కూడా తీసేసి కొత్తవి వేసాను. అండ్ అలాగే కొంచెం జవ్వాది పౌడరు, జవ్వాది లిక్విడ్ అండ్ అక్కడక్కడ యాలకులు కూడా పెట్టి మొత్తం పూజ సామాన్లు అన్నీ కూడా ఇలా సర్దుకొని ఒక ధూప్ స్టిక్ కూడా వెలిగించాను అనమాట. అంటే ఆ టైంకి దీపం పెట్టలేదు, అట్లీస్ట్ ధూప్ స్టిక్ అయినా వెలిగిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ధూప్ స్టిక్ అయితే వెలిగించి ఇంకా మిగిలిన వర్క్ అంతా కూడా చూసుకున్నాను. ఆ రోజు ఫుల్ హ్యాట్రిక్ అండి. అంటే చాలా ఎక్కువ వర్క్ ఉండింది. సో దానివల్ల అసలు ఎక్కడ కూడా నేను బ్లాగ్ చేయడానికి అవ్వలేదు. సో ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ మాకు దగ్గరలోని సంత అవుతుంది అనమాట, మాకు మద్దిలపాలెంలోనే.
సో అక్కడికి మా ఫ్రెండ్ ఇంకా నేను వెళ్ళి పూజకు కావాల్సిన కొన్ని పూజ సామాగ్రి అంతటిని కూడా తెచ్చుకున్నాను. ఎలాగో మన దగ్గరే పూజ సామాగ్రి అంతా ఉంది కాబట్టి బయటికి వెళ్ళాల్సిన పని లేకుండా పోయింది. ఓన్లీ పువ్వుల కోసం, గాజుల కోసం అండ్ అలాగే కొబ్బరికాయ, అరటిపళ్ళు వీటి కోసం మాత్రమే బయటకు వెళ్ళాను, ఫ్రూట్స్ కోసం. మిగిలినవన్నీ కూడా దేవుడి దయ వల్ల మన స్టోర్లోనే ఉన్నాయి కాబట్టి నేను ఏమేమైతే సేల్ చేస్తానో అవన్నీ కూడా తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెడదామని చెప్పి మొత్తం నా దగ్గర ఉన్న ఫ్లేవర్స్ అత్తర్లు కానీ, ధూప్ స్టిక్స్ కానీ, అగరబత్తులు కానీ అండ్ మంగళకరమైన వస్తువులు, ముత్యాలు అన్నీ కూడా మొత్తం మనం సేల్ చేసినవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టాను. అంటే ఇందులో కొన్ని యూజ్ చేస్తాను, కొన్ని మాత్రం రెగ్యులర్గా, అంటే ఆ పండక్కనే కాదు రెగ్యులర్గా నా పూజలకు యూజ్ చేస్తామని చెప్పి తెచ్చాను అనమాట. నేను ఏ కొత్త ప్రోడక్ట్ తీసుకొచ్చినా ఫస్ట్ తీసుకొచ్చి మా దేవుడి గదిలో పెట్టి నేను అమ్మవారికి అయితే దండం పెట్టుకుంటానండి, అంతా కూడా బాగా జరగాలని చెప్పి. సో అలాగా అన్ని ధూప్ స్టిక్స్ అండ్ అగరబత్తులు అన్నీ కూడా అన్నీ ఎక్కువైపోయి, సో అవన్నీ కూడా మొత్తం నా పూజలకే నేను యూజ్ చేసుకుంటాను. మిగిలినవన్నీ కూడా ఇంకా సేల్లో ఉంటాయి అనమాట. సో ఇలాగ నేను ఫ్రూట్స్ కూడా కొన్ని తెప్పించేసుకున్నాను. సో ఫ్రూట్స్ అవన్నీ కూడా తెప్పించుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాత బ్లౌజ్ పీసెస్ కూడా తెప్పించానండి. సో వాయినం బ్లౌజ్ పీసెస్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి నేను శ్రావణ మాసానికి కావాల్సిన బ్లౌజ్ పీసెస్ అన్నీ కూడా తెప్పించాను అనమాట. మొత్తం అన్నీ కూడాని చాలా బాగుంది, క్వాలిటీ కానీ మంచి మంచి కలర్స్ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయన్నమాట. సో తన దగ్గర నుంచి మొత్తం ఈ బ్లౌజ్ పీసెస్ అన్నీ కూడా తెప్పించాను. మీకు కూడా తాంబూలాలకి ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే కావాలంటే తక్కువ ప్రైస్కి మంచి బడ్జెట్గా మనకి అన్నీ అరేంజ్ చేసి కూడా పంపించమంటే తాంబూలం కిట్స్ అనేవి పంపిస్తుంది. మీకు కూడా కావాలంటే నేను తన వాట్సాప్ నెంబర్ని స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ తర్వాత ఇంకా నెక్స్ట్ డే అనమాట మంగళగౌరి పూజకి మొత్తం అన్నీ ముందు రోజు అరేంజ్ చేసుకొని పెట్టుకొని ఇంకా తొందరగా నిద్రపోయాను. తొందరగా అంటే 1 o'clock నిద్రపోయాను. 1 o'clock అంటే ఇంకా ఆ రోజు వేరే ఇన్సిడెంట్ అవ్వడం వల్ల మా ఏరియాలోని 1 o'clock నిద్రపోవాల్సి వచ్చిందనమాట. అంటే ఇన్సిడెంట్ అంటే ఒక చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయింది. సో ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల పవర్స్ లేవు, ఇన్వర్టర్లు కూడా ఎవరిని ఆన్ చేద్దని చెప్పేశారు. దానివల్ల 1 o'clock అయింది. పడుకున్నాను కానీ ఏదో పడుకున్నానా లేదా అన్నట్టు అలా పడుకొని లేచేసరికి కట్ చేస్తే మార్నింగ్ 5:30 అలారం అయితే మోగుతుంది. సో లేచి ఇంకా గబగబా స్నానం చేసి పిల్లలకి లంచ్ అన్నీ కూడా పెట్టేసి ఇంకా వెంటనే నేను పూజ పనులు అయితే మొదలు పెట్టాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ కుందులన్నిటికి కూడా గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను. అలానే పటాలకు కూడా ముందు రోజు అన్నీ పెట్టేసుకున్నాను కదా గంధం ఇంకా కుంకుమ బొట్లు. అండ్ ఇక్కడ అమ్మవారికి వినాయకుడికి అన్నిటికి కూడా మొత్తం అంతా గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టి మొత్తం పీట మీద మొత్తం అంతా కూడా అరేంజ్ చేసుకున్నాను అనమాట. చెప్పాను కదా నెక్స్ట్ డే కూడా మాకు పవర్ లేదు ఫైర్ యాక్సిడెంట్ వల్ల. నాకు సోమవారం ఈవినింగ్ నైట్ 8 o'clockకి పవర్ పోతే మంగళవారం ఈవినింగ్ 4 o'clockకి మాకు పవర్ అయితే వచ్చిందనమాట. సో ఆ చీకట్లోనే అలాగేదో మా కార్తిక్ గడు చిన్న టాప్ చేస్తే చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. అంతే ఇవన్నీ అరేంజ్ చేసినప్పుడు కూడా నాకు వీడియో తీయాలని కానీ ఏమీ అనిపించలేదు. మనస్ఫూర్తిగా పూజ చేసుకుందామని చెప్పేసి మొత్తం అన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాను. ముందు రోజే అమ్మ వాళ్ళు ఇంటికి వచ్చారు. వాళ్ళు ఆవు పాలు కానీ చెరుగ్గడ్లు కానీ కొన్ని పువ్వులు అన్నీ కూడా పట్టుకొచ్చారు. మిగిలినవి వచ్చేసి మా ఫ్రెండ్ ఉంటుంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది, యమున. తను వచ్చేసి కొన్ని ఫ్లవర్స్ అండ్ అలాగే పళ్ళు, కొబ్బరికాయలు, అరటిపళ్ళు ఇలాగ పూజకు కావాల్సిన కొన్ని సామాన్లు అయితే అన్నీ కూడా కొనిచ్చింది. ఎవ్రీ ఇయర్ కూడా తను మా గౌరీదేవి పూజకి అయితే ఇస్తుందండి. అదొక సెంటిమెంట్ అనమాట. మా సిస్టర్కి కానీ మా ఫ్రెండ్కి కానీ అదొక సెంటిమెంట్ అండి. ఎవ్రీ ఇయర్ కూడా ఇస్తుంది. సో అలాగా ఇయర్ కూడా అన్నీ ఇచ్చింది. సో అలా మొత్తం అన్నీ కూడా అమ్మవారికి తాంబూలం దగ్గర నుంచి అన్నీ కూడా అరేంజ్ చేసి ఫస్ట్ అయితే ఇంకా దీపారాధన అయితే చేసేసుకున్నాను. మనస్ఫూర్తిగా ఎలాంటి వీడియో షూట్ పెట్టుకోలేదు కాబట్టి చాలా తృప్తిగా అనిపించిందండి. టెన్షన్ లేదు, ఏం లేదు. అంటే ప్రతిదీ చూపించాలి, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇలాంటి టెన్షన్ లేకుండా చాలా తృప్తిగా చేసుకున్నాను అనమాట పూజ. మంగళగౌరి పూజ అనేది నేను నార్మల్గా చేసుకుంటానండి, ఎందుకంటే మా గౌరీదేవి విలవేల్పు కాబట్టి నార్మల్గా చేసుకుంటాను. ఈ వ్రతం ఆనవాయితీ ఉన్నవాళ్ళు కంప్లీట్గా డిఫరెంట్గా చేస్తారు. సో ఆ పూజ వేరు, ఈ పూజ వేరు. మళ్ళీ దానికి దీనికి అస్సలు కంపేర్ చేయకండి. జస్ట్ అమ్మవారికి తృప్తిగా పూజ చేసుకోవాలని ఉద్దేశంతో అన్నీ కూడా ఇలా పెట్టుకున్నాను. ఫస్ట్ పసుపు గౌరమ్మని చేసుకున్నాను. అలాగే శివయ్యది, గౌరీదేవి తల్లిది, అలానే వినాయకుడిది. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా ఇదే పటం పెడతాం కాబట్టి ఈ పటంనే పెట్టుకున్నాను. అలాగే స్వామి అమ్మవార్లకి పువ్వులతో అలంకరించుకున్నాను, దీపాలు పెట్టుకున్నాను, ధూపం వేసుకున్నాను. ఇలా చక్కగా మొత్తం అంతా కూడా అరేంజ్ చేసుకున్న తర్వాత
నైవేద్యాలు కూడా చాలా సింపుల్గా చేశానండి. ఎందుకంటే మిక్సీలు కానీ గ్రైండర్లు కానీ మా ఏరియా ఎక్కడ కూడా పనిచేయలేదు కాబట్టి జస్ట్ అలాగా పులిహోర చేశాను, కొమ్ము శనగలు ఉడకబెట్టాను, దద్దోజనం చేశాను, సేమియా పాయసం చేశాను, అలానే అమ్మవారికి పానకం పెట్టాను, కొన్ని ఫ్రూట్స్ పెట్టాను, తాంబూలం పెట్టాను తృప్తిగా. పారాని చెప్పాను కదా మా వారు కోల్కతా నుండి తెప్పించారని, సో అది కూడా పెట్టి అన్నీ అరేంజ్ చేశాను. నేను గౌరీదేవి వ్రతం పూజ చేసినప్పుడు ఒక ముత్తైదుకు అయినా సరే తాంబూలం అనేది ఇస్తాను. సో వచ్చిన ముత్తైదుకు కూడా జాకెట్ ముక్క, అలాగే పసుపు, కుంకుమ, పువ్వులు, దక్షిణ తాంబూలం అన్నీ కూడా అరేంజ్ చేసుకొని వచ్చిన ఆవిడకి కూడా ఇద్దామని చెప్పేసి మొత్తం అన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట. సో ఇలాగ మొత్తం ధూపం, దీపం, నైవేద్యం అన్నీ కూడా సమర్పించి మన సబ్స్క్రైబర్స్ అందరి పేరు మీద, అలాగే మా కుటుంబ సభ్యులందరి పేరు మీద కూడా ఈ పూజనైతే చేసి అమ్మవారి దగ్గర అందరి కోసం కూడా చెప్పుకున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అని చెప్పి. సో ఈ పూజని ఇలా తృప్తిగా సింపుల్గా చేసేసుకున్నాను కదా. ఈ పూజ అయిన తర్వాతే మిగిలిన నాకు వరలక్ష్మి వ్రతం పూజ కానీ, వెంకటేశ్వరం పూజ కానీ ఇవన్నీ కూడా తృప్తిగా చేసుకుంటాను. సో ఆ పూజల వీడియోస్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వండి. తెప్పించాను, రాఖీ పండుగ వస్తుంది కదా, మా పిల్లలకి రాఖీ కట్టినప్పుడు వాళ్ళ కజిన్స్కి గిఫ్ట్ ఇవ్వడానికి అని చెప్పేసి ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అమెజాన్ నుండి తెప్పించాను. ఇవే కాకుండా మరికొన్ని ప్రోడక్ట్స్ కూడా అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. ప్రజెంట్ ఇవి రిసీవ్ చేసుకున్నాను. సో మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి వీడియోని అయితే షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రజెంట్ అమెజాన్లో సేల్ రన్ అవుతుంది, గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ అనేది రన్ అవుతుంది. ఇది August 6th నుండి August 11th వరకు కూడా ఈ సేల్ అనేది ఉంటుందన్నమాట. ఈ సేల్లోని టాప్ 1500+ బ్రాండ్స్ మీద 4 lakh స్టైల్స్ మీద మినిమం 50 to 80% డిస్కౌంట్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా ప్రోడక్ట్స్ మీద పెద్ద పెద్ద డీల్స్ కూడా రన్ అవుతున్నాయి. సో ఏమైనా తీసుకోవాలనుకుంటే ఇదే కరెక్ట్ టైము, ఒకసారి చెక్ చేసుకొని తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఇప్పుడు నేను చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ కూడా ఇస్తాను. ఇవి కూడా మీ కజిన్స్ ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా ఒక్కొక్కటి అన్నీ కూడా చూపించేస్తాను. ఇంకా ఫస్ట్ వచ్చేసి మ్యాడ్నెస్ బ్రాండ్ నుండి బ్లాక్ లిప్స్టిక్ని అయితే తెప్పించాను. ఇది ఈ మధ్యకాలంలో చాలా వైరల్ అవుతుంది కదా, ఎక్కడ చూసినా సరే తెగ ట్రెండ్ అవుతుంది బ్లాక్ కలర్ లిప్స్టిక్ అనేది. సో మనకి ప్రోడక్ట్ అయితే ఇలా ఉంటుంది బయట, అండ్ లోపల చూస్తే ఇలాగ మనకి స్టిక్ ఫామ్లో వస్తుంది అనమాట. ఇది మ్యాడ్నెస్ అనే బ్రాండ్ నుంచి వచ్చింది. సో మనకి ప్రోడక్ట్ చూస్తే ఇలా బ్లాక్ కలర్ లిప్స్టిక్ అనమాట. సో బ్లాక్ కలర్ లిప్స్టిక్ నేను దీని రివ్యూస్ చూసినప్పుడు, ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ కానీ రీల్స్ కానీ చూసినప్పుడు బ్లాక్ కలర్ లిప్స్టిక్ ఎలాగ పనిచేస్తుంది అని అనుకున్నాను. కానీ ఇదేంటంటే నేను తీసుకున్న తర్వాత అర్థమైంది, మన బాడీలో ఉన్న pH లెవెల్స్ని బట్టి ఈ కలర్ అనేది బయటకు వస్తుందంట. సో ఇలా నేను ఇక్కడ అప్లై చేశాను కదా, సో లైట్ టింట్ వస్తుంది చూసారా, అలా కాసేపటికి మనం లిప్స్ మీద అప్లై చేసుకున్నా కూడా మంచి టింట్ అనేది వచ్చి మంచి కలర్ కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది, కొత్తగా అనిపించింది. సరే చాలా రోజుల నుంచి మా అక్కల పిల్లలు అడుగుతున్నారు కదా అని చెప్పేసి వాళ్ళ కోసమే తెప్పించాను. ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. మనకు ప్రోడక్ట్ కూడా అంతా ఇలా వచ్చింది అనమాట. సో చాలా బాగుంది, హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవడానికి ఎక్కడికైనా సరే చాలా బాగుంటుంది. సో ఎందుకంటే క్యాప్ కూడా చాలా టైట్గా వచ్చింది అండ్ చాలా క్లాసీగా వచ్చింది అనమాట. సో ఇది నేను తీసుకున్నాను ఫస్ట్ వచ్చేసి. అండ్ తర్వాత వచ్చేసి ఫేసెస్ కెనడా నుండి ఒక స్ట్రోక్ క్రీమ్ కూడా తీసుకున్నాను. ఇది కూడా ఎక్కడ షార్ట్స్లో చూసినా రీల్స్లో చూసినా తెగ ట్రెండ్ అవుతుందండి ఈ స్ట్రోక్ క్రీమ్ అనేది. ఇదేంటంటే మనము లిక్విడ్ ఫౌండేషన్లో మిక్స్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు, లేదా హైలైటర్గా ఇక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. సో చాలా బాగుంటుంది. ఇది కూడా పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారని చెప్పేసి సరే గిఫ్ట్ ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్ళ కోరిక తీర్చినట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఫేసెస్ కెనడా వాళ్ళది చాలా బాగుంది. ఇందులో ఏంటంటే లైట్గా రోజ్ కలర్ మిక్సింగ్ లాగా వచ్చి ఇలా మనకి వైట్గా ప్రోడక్ట్ అయితే వచ్చిందనమాట. సో ఇలాగా మనకి క్యాప్ అది కానీ అంతా కూడా చాలా నీట్గా ఉంది. సో ఇలాగ కొంచెం అయితే అప్లై చేస్తున్నాను. చూడండి మంచి టింట్ వస్తుంది అనమాట, లైట్గా టింట్ వస్తుంది. సో చాలా బాగుంది, అప్లై చేసుకుంటే కూడా చాలా బాగుంది. నేను నిన్న వచ్చిన వెంటనే కూడా ఒకసారి చెక్ చేసి చూసాను, నాకు చాలా బాగా నచ్చింది. సరే ఇంకా వాళ్ళందరికీ కూడా నచ్చుతుందని చెప్పేసి అనుకుని తీసుకున్నాను. చాలా బాగుంది. ఇది అయితే మాత్రం మంచిగా మనకి చిన్న చిన్న పార్టీస్ ఉన్నా, ఫంక్షన్స్ ఉన్నా, ఏదైనా స్పెషల్ పూజలప్పుడు అలాంటప్పుడు కొంచెం నీట్గా రెడీ అవుతాం కదా, వాటికి చాలా బాగుంటుంది. అండ్ కాలేజ్కి వెళ్ళిన పిల్లలకు కానీ ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళకి కూడా ఇది చాలా బాగుంటుంది అనమాట. సో అందుకే ఇది నెక్స్ట్ నేను తీసుకున్నాను. సో ఇందాక బ్లాక్ కలర్ లిప్స్టిక్ చూసారా ఎలా టింట్ వస్తుందో, అలా మన బాడీలో ఉన్న pH లెవెల్ని బట్టి ఈ టింట్ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది అనమాట. సో ఇది నేను తీసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి నేను తీసుకున్నాను మైగ్లామ్ బ్రాండ్ నుండి ఒక
మేకప్ స్టిక్ని అయితే తీసుకున్నాను అనమాట. సో ఇది ఫౌండేషన్ స్టిక్ లాగా అనమాట. సో ప్రోడక్ట్ అంతా కూడా మనకి ఎంత వచ్చింది. సో ఓపెన్ చేస్తే మనకి ఇలా ఉందన్నమాట. సో ఇది ఫుల్ కవరేజ్ స్టిక్ అండి. ఎందుకంటే నేను ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చిన్నది అప్లై చేసి చూసాను అనమాట ఎలా వస్తుందని చెప్పేసి. చాలా బాగా స్టిక్ ఇది కవరేజ్ అయింది. అంటే నాకు ఇలా పిగ్మెంటేషన్ లాగా వస్తుంది కదా, అండ్ బ్లాక్ ఇలాగ బ్లాక్ సర్కిల్స్ కదా, డార్క్ సర్కిల్స్ కూడా వచ్చేసాయి కదా. సో అవన్నీ కూడా చాలా నీట్గా కవర్ అయింది అనమాట. చాలా బాగుంది. ఎవరికైనా ఇలాగ డార్క్ స్పాట్స్ ఉండే వాళ్ళకి, డార్క్ సర్కిల్స్ ఉండే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నేను తీసుకున్న షేడ్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో నేను తీసుకున్న షేడ్ వచ్చేసి FDT 06 తీసుకున్నాను అనమాట. సో ఇది నా స్కిన్ టోన్కి ఎవరైనా దగ్గరగా ఉంటే కనుక ఈ స్టిక్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది అనమాట. ఇది నేను తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి తర్వాత వచ్చేసి రెవ్లాన్ బ్రాండ్ నుండి ఒక కాజల్ పెన్సిల్ను కూడా తీసుకున్నాను. ఇది మనకి పెన్సిల్ ఫామ్లో వస్తుంది. ట్విస్ట్ చేస్తే ప్రోడక్ట్ వచ్చినట్టు కాకుండా కంప్లీట్గా పెన్సిల్ ఫామ్లో వస్తుంది అనమాట. దీనికి షార్ప్నర్ కూడా ఫ్రీగా ఇచ్చారు. ప్రోడక్ట్ అయిపోతే మనం షార్ప్ చేసుకోవడానికి ఫ్రీగా ప్రొవైడ్ చేశారనమాట. సో పెన్సిల్ అంటే ఏదో హార్డ్గా ఉంటుంది అనుకోకండి, చాలా స్మూత్ ఫినిష్ వస్తుంది. చాలా స్మూత్గా కూడా అప్లై అవుతుంది అనమాట. ఇది మనము ఐలైనర్గా యూజ్ చేసుకోవడానికి, పెన్స్ కాటుకు పెట్టుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక్క స్ట్రోక్తోనే సూపర్ బ్లాక్ ఫినిష్ అయితే వస్తుందండి. చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే. మంచిగా వింగ్ లైనర్ పెట్టుకోవడానికంటే ఐలైనర్గా కానీ కాటుక్గా కానీ చాలా బాగుంటుంది. రెవ్లాన్ బ్రాండ్ తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. మోస్ట్ ఫేవరెట్ బ్రాండ్స్లోని ఇదొకటి అనమాట రెవ్లాన్ అనేది. సో పెన్సిల్ అయితే చాలా బాగుంది. కాటుక్ పెన్సిల్ ఎవరైనా మంచిది ట్రై చేయాలనుకుంటే కనుక ఇది ఒకసారి ట్రై చేయండి. స్మజ్ ప్రూఫ్ అండ్ అలాగే వాటర్ ప్రూఫ్. ఒక్కసారి పెట్టుకుంటే 24 hours వరకు కూడా అలానే చెక్కు చెదరకుండా ఉంటుందన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి లాక్టో కాలమైన్ నుండి ఒక ఫోమ్ ఫేస్ వాష్ కూడా తీసుకున్నాను. జనరల్గా నార్మల్ ఫేస్ వాష్ల కంటే కూడా ఫోమ్ ఫేస్ వాష్ మన స్కిన్కి చాలా బాగా పడుతుందండి. స్కిన్ డ్రై అయిపోకుండా ఉంటుంది. అండ్ ఇందులో మనకి నయాసినమైడ్ కూడా ఉండడం వల్ల మనకి ఎలాంటి ట్యాన్ ఉన్నా కూడా రిమూవ్ అయిపోతుంది. దాంతోపాటు దీనికి సిలికాన్ బ్రిజిల్స్ ఇవ్వడం వల్ల చక్కగా దాంతోనే మనం మంచిగా ఫేస్ వాష్ చేసుకుంటే మొత్తం మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ కానీ డస్ట్ కానీ మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది. లాక్టో కాలమైన్ పింపుల్స్ రాకుండా కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో ఈ ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది. ఇది కాంప్లిమెంటరీ అంటే ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఇది కాంప్లిమెంటరీ కింద వచ్చింది. ఇది వచ్చేసి కలర్ బార్ నుండి మనకి మేకప్ రిమూవింగ్ వైప్స్ అయితే వచ్చాయి. సో దీనికైతే ఎలాంటివి నాకు మనీ కూడా యాడ్ అవ్వలేదు, టోటల్గా ఫ్రీ వచ్చింది అనమాట. సో ఇవి నేను తీసుకున్న టోటల్ ప్రోడక్ట్స్ అన్ని బాగా అంటే మాత్రం నాకు ఈ 4 చాలా నచ్చాయి. బ్రేస్లెట్ ఒకటి నచ్చింది, ఈ మేకప్ స్టిక్ నచ్చింది, బ్లాక్ లిప్స్టిక్, స్ట్రోక్ క్రీమ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. చాలా చాలా బాగుంది. ప్రజెంట్ ఆఫర్స్ రన్ అవుతున్న MRP కన్నా చాలా తక్కువ ఉన్నాయి. గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ని అయితే యూటిలైజ్ చేసుకోండి. August 6 నుండి August 9 వరకు కూడా ఈ సేల్ అనేది ఉంటుంది. అప్ టు 50 to 80% డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. టాప్ 1500+ బ్రాండ్స్ మీద 4 lakh స్టైల్స్ మీద డీల్స్ కూడా రన్ అవుతున్నాయి అనమాట. సో లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, చెక్అవుట్ చేయడం అసలు మర్చిపోద్దు. బాయ్.